తెలంగాణ ప్రభుత్వం ఐఎన్పీఆర్ పై ఫోకస్ చేసింది. గత 10 ఏళ్లలో జరిగిన వ్యవహారాలు, అక్రమాలను తేల్చేందుకు సిద్ధమైంది. ఆ శాఖలో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించింది. డిపార్ట్మెంట్లోని ఒకరిద్దరు అధికారులు, బీఆర్ఎస్లోని కొందరు నేతలతో చేతులు కలిపి ప్రజాధనాన్ని దారి మళ్లించినట్లు ప్రభుత్వానికి రిపోర్టులు అందినట్లు తెలుస్తోంది. 2014 నుంచి ఏ మీడియాకు ఎన్ని ప్రకటనలు వెళ్ళాయి, వాటికి చెల్లించిన మొత్తం ఎంత, ఏ రకంగా యాడ్స్ను ఇచ్చారనే దానిపై పూర్తి రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబర్ వరకు వివిధ రూపాల్లో ప్రకటనలకు దాదాపు 350 కోట్ల రూపాయలను డిపార్ట్మెంట్ ఖర్చు చేసినట్లు ప్రభుత్వానికి నివేదికలు అందాయట. అందులో దశాబ్ది ఉత్సవాల కోసం భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలకు దాదాపు 100 డాక్యుమెంటరీలు చేయించారట. ప్రస్తుతం బీఆర్ఎస్లోని ఓ ఎమ్మెల్సీ, అప్పటి సీఎంఓలో పనిచేసిన ఓ బయటి వ్యక్తికి సంబంధించిన సంస్థలు రూపొందించిన వీడియోలనే అప్రూవ్ చేసి వాళ్ళకి ఎక్కువ నిధులు వెళ్లేలా ప్లాన్ జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇందులో గత అధికార పార్టీకి చెందిన మీడియా సంస్థలకే పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిగినట్లు గుర్తించింది. సమయం, సందర్భం లేకుండా ఆ సంస్థలకు పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పించడమే కాకుండా మార్కెట్లో అవే ప్రధాన మీడియా సంస్థలు అనే విధంగా ఎక్కువ మొత్తంలో రేటు కార్డు ఇచ్చి నిధులు దుర్వినియోగం చేసినట్లు బయటపడింది. మొత్తం నిధుల్లో 30% వరకు ఆ మీడియా సంస్థలకే చేరినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందట. ఇన్స్టాలో రీల్స్ చేసే వాళ్లకు, యూట్యూబర్లకు, ఫేస్బుక్ పేజీలను మెయింటైన్ చేసే వాళ్లకు కూడా పెద్ద మొత్తంలో ఐఎన్పీఆర్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు వెళ్లినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టులు అందాయి. ఏపీలో మాదిరిగా తెలంగాణలో డిజిటల్ మీడియా కార్పొరేషన్ లేదు. అయితే డిపార్ట్మెంట్లోని ఓ ఆఫీసర్ నాడు ఐటీ శాఖతో ఎంఓయూ చేసుకుని దాదాపు 10 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ అనుకూల ఇన్స్టా, ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్లకు యాడ్స్ రూపంలో దారపోసినట్లు తెలుస్తోంది. ఐఎన్పీఆర్ డిపార్ట్మెంట్లో తిష్ట వేసిన ఓ రిటైర్డ్ ఆఫీసర్ గత 2 ఏళ్ల నుంచి భారీగా అక్రమాలకు తెరలేపినట్లు గుర్తించిన ప్రభుత్వం ఇటీవలే ఆయన్ను విధుల నుంచి తొలగించింది. సదరు రిటైర్డ్ ఆఫీసర్ కాలంలో చేసిన పేపర్ ప్రకటనలు, టీవీ యాడ్స్, అవుట్డోర్, డిజిటల్ మీడియాకు చేసిన చెల్లింపులన్నింటిపై ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఆ రిటైర్డ్ అధికారితో పాటు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. పదేళ్లలో ముఖ్యంగా గత 2 ఏళ్లలో బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచిన మీడియా ఛానళ్లు, పేపర్లు, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఇబ్బడి ముబ్బడిగా ప్రకటనలు గుప్పించి నిధులు దారి మళ్లించినట్లు తెలుస్తోంది. ఓ మాజీ మంత్రి, ఓ రాజ్యసభ మెంబర్ ఆదేశాలతో ఐఎన్పీఆర్ డిపార్ట్మెంట్లోని ఒకరిద్దరు అధికారులు ఈ కథనంతా నడిపించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2 పర్యాయాల కేసీఆర్ పాలనలో భారీగా అడ్వర్టైజ్మెంట్లు గుమ్మరించారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత ఇవి మరింత పెరిగిపోయాయి. దేశానికే తెలంగాణ టార్చ్ బేరర్, రోల్ మోడల్ అంటూ అన్ని రాష్ట్రాల్లోని పేపర్లకు, టీవీ ఛానళ్లకు, డిజిటల్ మీడియాకు హిందీ, ఇంగ్లీష్ ప్రాంతీయ భాషల్లో ఇబ్బడి ముబ్బడిగా యాడ్స్ ఇచ్చారు. పేరుకు తెలంగాణ ప్రభుత్వం యాడ్స్, కానీ వాటి వెనుక బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేసుకున్నారన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని పత్రికలకు ఒక్కో యాడ్ కోసం 4 కోట్ల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్లోని కీలక నేతలు ఏ ఆదేశాలు ఇస్తే అవే ఐఎన్పీఆర్ డిపార్ట్మెంట్లో అమలయ్యేవని డిపార్ట్మెంట్లోని కొందరు సిబ్బంది చెప్తున్నారు. ఒక పేపర్కు ₹1 కోటి యాడ్ అని ఆర్ఓ రిలీజ్ అయితే యాజమాన్యానికి మాత్రం 40 లక్షలే చేరేవని, మిగతాదంతా కొందరి జేబుల్లోకి వెళ్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా చాలా రాష్ట్రాల పేపర్స్కు, టీవీలకు యాడ్స్ రూపంలో రిలీజ్ అయిన సొమ్ములో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.